హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కాపు నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాకు మీరు అవసరం లేదు, నేను ఒక కులానికి సంబంధించి మాత్రమే నేను ఒక నాయకుడిని కాదు, వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టలేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. దీని మీద కొంతమంది కాపు నాయకులు అయితే కొంత తీవ్రంగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది వేరే పార్టీలు కూడా పెడతాము కాపునాడు పేరుతో అనేటువంటివి కూడా సోషల్ మీడియాలో మనకైతే వినపడుతుంది. దీని మీద మనతో మాట్లాడడానికి కాపు నాయకులుగా, అలాగే రాధారంగ మిత్రమండలి నుంచి ముఖ్యంగా రంగా గారి దగ్గరికి ఎంతో శిష్యరేఖం చేసినటువంటి వ్యక్తిగా ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అంటే మీరు చూసి ఉండొచ్చు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి, అలాగే కొంతమంది కాపు నాయకులు కూడా మాట్లాడినాయి, దాసరి రాము గారు లాంటి వ్యక్తులు కూడా. ఎందుకని ఇలాంటి వివాదం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారిని కాపులకి ఒక నాయకుడిగానే పరిమితం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇదే కాపుల్ని కాపు నాయకుడని పరిమితం చేయాలని చెప్పి గతంలో కొన్ని ఛానల్స్, కొన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, అదే చిరంజీవి గారి మీద విశ్వ ప్రయత్నం చేసి ఒక కులానికి అంటగట్టి కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలు ఏ విధంగా విలీనమైనవి ఏంటనేది ఇక మనందరికీ తెలిసిన విషయాలు. అలాంటి పరిస్థితులు వద్దు, విశాల దృక్పథంతో కులాలన్నింటినీ కలుపుకుని వెళ్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుద్దని ఆయన కులాలని ఐక్యతపరుస్తానని చెప్పి, అందులో భాగంగా మీరు కూడా పెద్దన్న పాత్ర పోషించండి అని ఆయన అన్ని కులాల్లో మన్నలు పొందటం అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా కులంలో ఇంతవరకు ఈ స్టేజీకి వచ్చిన ఆయన ఎవరూ లేరు. రేపు ఇంతకన్నా ఉన్నత స్టేజీకి వెళ్తాడనే ఆశతో అందరం కూడా వన్ సైడే మేము ఆయన్ని అభిమానించి, ఆయన చెప్పిన మాటను కాదనుకోకుండా ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఆయనకి మద్దతు తెలిపి ఇంత మెజారిటీ తీసుకురావడంలో 100% మేము వన్ సైడ్ ఓన్ చేసుకుని వేసుకున్నాం. మేము అనుకున్న రీతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాపని చేపట్లా, రిజర్వేషన్లు ఇవ్వట్లా, ఇంకోటి ఇవ్వట్లా. పవన్ కళ్యాణ్ ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు. మనం సీఎం చేయలేకపోయాం. మనం ఆ రోజు 2 ప్లేసుల్లో నుంచుంటే గెలిపించలేకపోయాం. అదే పవన్ కళ్యాణ్ గారు భార్య బిడ్డలని నానా మాటలు ఒక్కొక్కడు మాట్లాడుతుంటే, ఒక శ్రీరెడ్డ, ఒక బోరగడ్డ, ఒక నా దగ్గర 2 చెప్పులు ఉన్నాయని ఒకడు నానిగాడు, ఇంకొక అనిల్ గాడేమో పవన్ కళ్యాణ్ తొక్క అని ఆడు, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు మీరు చూడండి. ఇదే వెల్లంపల్లి కూడా ఆఖరికి మాట్లాడి, జోగి రమేష్ ఏమో దాఫర్ అన్నప్పుడు ఎక్కడున్నారు ఈ కాపు నాయకులందరూ? ఎక్కడున్నారు? భార్య బిడ్డలని, వయసులో ఉన్న పిల్లను కూడా తీసుకొచ్చి మానభంగం చేస్తాను. ఎక్కడున్నారు ఈ కాపు నాయకులు వీళ్ళందరూ? అతను సపోర్ట్ చేసేటటువంటి యూత్ లీడర్లు కూడా ఆవేశం చంపుకుని ఆయన మాటలు విని ఇవాళ ఈ స్టేజీకి వచ్చి, మన కాపుల్లో 70 సంవత్సరాలుగా అడవుల్లో చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు పంపించిన నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇవాళ మన పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి మనం గొప్పగా చెప్పుకోకూడదు? కరెంట్ అనేది చూడని, బలుపు అనేది ఎరగనటువంటి కోయ గూడాల్లో బలుపులను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి కరెంట్ ఎలక్ట్రిసిటీ పెట్టినటువంటి మహానుభావుడు మన కాపుల్లో ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ అని ఎందుకు ఇదే కాపు నాయకులు ఆనందపడరు? కులరహితంగా ఆయన తీసుకునే ఒక్కొక్క నిర్ణయం, కిడ్నీ రోగుల విషయాలు కానీ, ఇవి కానీ, ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలు కానీ, 70-80 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ మంత్రి చేయలేని విధంగా ఆయనకి అసలు తరతమ భేదం ఉందా? కులం అనే ఫీలింగ్ ఉందా? ఆయన ఎప్పుడన్నా కులానికి నాకు వేయండి ఓట్లు, నేను సీఎం అవ్వాలని ఎవరినన్నా అన్నాడా? ప్రజలకు నేను సేవ చేస్తానని చెప్పి ఉన్నవి మొత్తం సర్వ సుఖాలు వదులుకొని హాయిగా ఏసీల్లో ఉండి చక్కగా తిని కోరుకున్న విధంగా ఉండే పరిస్థితులను వదులుకుని ఒక సినిమా యాడ్ చేస్తే డబ్బులు వస్తాయి, కాపులను తాకట్ట పెట్టాడు అంటాడు ఒకడు, కాపులను వాడుకుని వదిలేసాడు అంటాడు ఇంకొక నాయకుడు. ఏం వాడుకుని వదిలేసాడండి కాపుల్ని? ఏమన్యాయం చేశాడు? ఎవరి కిడ్నీలన్నా అమ్ముకున్నాడా? ఎవరి ఆస్తులన్నా దోచుకున్నాడా? ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఒక్క తప్పు చేశాడని చెప్పండి. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడే ఆయన్ని హత్య చేయాలని చూస్తున్నటువంటి నాయకులే నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ మనకి ఎట్టాగరా అడ్డు తొలగించుకునేదని చెప్పి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే, మీరు అండగా ఉండి కాపులందరూ కూడా మోనార్కులం 26% ఉన్నాం, మేము పెద్ద ముదుళ్ళం, అది ఇదన్నాం. ఆ రోజు రంగా గారిని నిజంగా కాపాడుకోలేకపోయాం. ఇవాళ పవన్ కాపాడుకుని జాతీయ లెవెల్లో ఉత్తమ రాజకీయ నాయకుడు అయ్యాడే.
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదిస్తున్నాడే, వరల్డ్లోనే నెంబర్ 1 అయ్యాడే. హిందువుల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడి సాధువుల చేత కూడా, స్వామీజీల చేత కూడా, సుప్రీంకోర్టు జడ్జీల చేత కూడా, మీరు చూడండి జర్నలిస్టుల చేత, ప్రధానమంత్రి స్వయంగా ఏ విధంగా వచ్చారో చూడండి. ఏ విధంగా ప్రోటోకాల్ కూడా, సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా లేకోకుండా సొంత అన్నయ్యో మేనమామో లేదు చిరంజీవో లేదా హరికృష్ణయ్యో లేదు ఇదేవడో మన నాగబాబు వచ్చినట్టు ఇంటికి ఏ విధంగా వచ్చాడు, ఎలా వాటేసుకుని ఎలా ఇది ఇంత ఉన్నత శిఖరానికి వెళ్ళినటువంటి అందరితో గొప్ప వ్యక్తి, నిజాయితీపరుడు, స్వార్థపరుడు కాదనే ఇవాళ కులరహితంగా కాకోకుండా కులాలకు అతీతంగా నేను అసలు ఆ కులంలో పుట్టా ఓకే ఆ కులానికే పరిమితం కాదు, విశాల దృక్పథంతో మిగతా కులాలు వెనకబడిన కులాలకు కూడా నేను మేలు చేయాలని చెప్పి ఆయన చేస్తుంటే ఒకడంటాడు, ఒకడేమో రెడ్డిల్లో కలిసిపోయాడు, వీడేమో రెల్లిల్లో కలిసిపోతాడని. అసలు మాట్లాడే వల్గర్ మాటలకి అసలు అర్థం ఉందా? మీరే అలా మాట్లాడితే ఇప్పుడు ఆ రోజు కత్తి మహేష్ కానించి, ఆర్జీవి కానించి, మా వదిన శ్రీరెడ్డి కానించి, రోజా కానించి ఏమన్నారు? అసెంబ్లీ గేటు దాటని నంద రోజా ఎక్కడుంది వాళ్ళ? వ్యతిరేకించారు. నువ్వు ఓడిపోతావు, నిన్ను ఓడిస్తాను, నేను రెడ్డిగా మారుతానన్నాడు. ఓడిపోయి రెడ్డిగా మారటం తప్పనేసి ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు? పేరు నాని 2 చెప్పులు ఉన్నాయన్నాడు, ఇవాళ వేసుకుంటాగాడి చెప్పులు లేవు. అవునా? అంబటి రాంబాబు పరిస్థితి చూడండి, ఇవాళ ఆయన రంగా గారితో పోల్చుకుంటున్నాడు. రంగాకి ఆయనకి సంబంధం లేదు, ఆయన ఒక అసలు మావోయిస్ట్. ఆయన ఎంతమందికి తెలుసు ఈ చరిత్రలో? కాపుల గురించి మాట్లాడతారు, పిల్లల్నేమో ఇచ్చేది కమ్మోరికి. చూడండి ప్రతి నాయకుడు చేసుకుంది. ఆర్థికంగా ఒక స్థితిమంతులుగా వచ్చి రాజకీయంగా ఎదిగిన తర్వాత సాటి కాపుకులకి, మేనల్లులకో, మేనమామలకో, కొడుకులకో, పిల్లలకి ఇచ్చుకుంటూ ఉండదు. రెడ్లు కమ్మోరు కావాలి. వీళ్ళు సంసారం చేయాలంటే కమ్మోరు రెడ్లు కావాలి, వ్యాపారాలు చేయాలంటే కమ్మోరు రెడ్లు కావాలి. వీళ్ళకి సీట్లు కావాలంటే ఆ నియోజకవర్గంలో కాపులు ఎంతమంది ఉన్నారు, కాపుల కోటాలో ఎవరున్నారు, ఏం చేశారు 70 సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యేలు? ఈ మాట్లాడుతున్నటువంటి కాపు నాయకులు అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం జిల్లా కానించి కాపు మహా నేతలు ఉన్నారు. బొత్స కానించి, దాడిశెట్టి రాజా కానించి, మరి జక్కంపూడి కానించి, ఏలూరు జిల్లాలో ఉన్న మహాకాపుల్ని, అట్లాగే గుంటూరు జిల్లాలో ఉన్న కన్నా గారు కానీ, మరి ఇంకా మిగతా పెద్దలు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, సింహాద్రి రమేష్ గారు కానీ, ఇట్లా చెప్పుకుంటే పేరు నాని గారు కానీ, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురమ్మనండి. బ్రిటిష్ వారు మన గుర్తించి, మన వెనకబాటుతనాన్ని గుర్తించి మనకి ఇచ్చిన రిజర్వేషన్స్ అవి అమలు చేయించడంలో వీళ్ళ వల్ల కాల. ఏ కాపు నాయకులైనా కానీ ఇప్పటి వరకు ఏదన్నా ఇది సాధించాము మేము, ఇది మా వల్ల మేము నిలబడి అందరం ఉమ్మడిగా ఉండి, అంటే ఇన్ని వందల ఏమంటారు అసోసియేషన్స్ వచ్చేసాయి, ఎవరికి వాళ్ళు ఏదో కాపు జేఏసీలు కానీ, కాపు సంఘాలు కానీ, వందలే ఉన్నాయి కాపు సంఘాలు కానీ. ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో ఏ కులానికి ఇన్ని లేవేమో. అవునండి, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు నేనున్న నా ఇంటి పేరు మీదే బోళ్ళు అంతమంది ఉన్నారు, నా దివితాలుగా సోదరులు ఉన్నారు, నా అన్నదమ్ములే 6 మేము అందరం కలిసి పెద్ద యూనిట్ మాది అని చెప్పి ఏ రోజు కూడా ఒక చిన్న రిజిస్ట్రేషన్ బందరెళ్ళి ఒక 5,000 ఖర్చు పెట్టి చేసేది నేను కాపు నాయకునని. కాపు సంఘం ఏది పిలిచినా వెళ్తా, కాపులకు ఆపద వచ్చినప్పుడు ఇలాగే మీ ముందుకు ఎలా వచ్చానో అలా వస్తా. ఇది మంచి ఇది చెడు అని చెప్పడంలో మాత్రం నేను వెనకడుగైను. అది పవన్ కళ్యాణ్ గారు అవని, కాపు నాయకులు ఏమని, ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి మనం. ఇవాళ మన జాతిలో నీతిగా ఉన్నోడిని ఒక్కడిన చూపిండి, పవన్ కళ్యాణ్కి మళ్ళీ కోయోళ్ళకి సాయం చేసినోడిని చూపిండి, అడవుల్లో జరిగే స్మగ్లింగ్ని ఆపగలిగినోడిని చూపిండి, బియ్యం స్మగ్లర్స్ని ఆపగలిగినోడిని చూపిండి. నిన్న చూడండి ఉద్యానవనం రోగులకు సాయం చేసింది చూపిండి, అడవుల్లో దీపాలు పెట్టిన మహానాయకులను చూపిండి. నిస్వార్థంగా ₹1 దాచుకున్నాడా? చెప్పండి, ఎక్కడున్నాయి చెప్పండి. మీకు దమ్ముంటే ప్రూఫ్ చేయండి. ప్యాకేజీ అన్నారు, ప్రూఫ్ చేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి అనేక మంది నాయకులు కూడా ప్రూఫ్ అనేది లేదు, గాలిగా మాట్లాడతాం, గాలి మాటలు మాట్లాడతాం, పెళ్ళిళ్ళని మాట్లాడతాం తప్పనిసి ఏదన్నా మీరు మాట్లాడగలిగారా? ఆయన ఏదన్నా తప్పు చేశాడా? ఏ యూపీలో అన్న ఫ్యాక్టరీ ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. ఏ బీహార్లో అన్న ఏదన్నా ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్యాక్టరీ ఏమైనా ఉందా? లేదా అక్కడన్నా గ్యాస్ ఫ్యాక్టరీ ఉందా? ఇంత పెద్ద పరిచయాలు ఉండి కూడా ప్రధానమంత్రిని ఏదడిగినా చేస్తాడే. ఏదన్నా ఒక్కడే తన స్వార్థం కోసం ఆలోచించాడు. రాష్ట్రంలో కులాలు ఐక్యతగా ఉండాలి, తెలిసినోడు మేధావి చంద్రబాబు నాయుడు గారు ఆయన సమక్షంలో జరగాలని ఆయన కోరుకుంటే ఖమ్మంలో భుజాన్ని ఎత్తుకుపోతున్నాం,
నిజంగానండి కొంతమందికి తెలియని విషయాలు. ఆ రోజు రంగా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళటానికి కారుకి డీజిల్కి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇదే కమ్మోరు కులరహితంగా ఆయనకి సాయం చేశారు. ఇవి మాకు తెలుసండి. ఇవి పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే ఏదో మాకు చేశారు తెలుసండి ఇది. మరి అలాంటి రంగా గారిని మనం కోల్పోయాం. ఇవాళ సనాతన ధర్మం అని చెప్పి ఎంత గొప్ప పనులతో గొప్పగా ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. అన్ని కులాలు మెచ్చుకుంటున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కమ్మవారు అందరూ కూడా మనకు లోకేష్ కన్నా ఇతనే ఉండాలిరా, ఎంత చక్కని భావంతో ఎంత కరాఖండిగా ముఖం మీద మాట్లాడాడో చూడండి. పవన్ కళ్యాణ్ లేకపోతే మనం ఏమైపోయామో చూడండి. మోడీ సస్యమిరా వద్దు అన్నా కానీ నాకు తెలియదు, చేయబట్టుకుని లాక్కొచ్చి పవన్ కళ్యాణ్ రెండు చేతులు కలిపి ఇవాళ కూటమికి ఈ విధంగా తీసుకొచ్చి ఇంత మంచి చేస్తుంటే మంచి చేసేవాడిని మనం మాట్లాడితే ఎలాగండి? ఏంటండి మన ఉందా అండి? ఈవెన్ నేను తప్పు చేసినా కానీ నన్ను కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయొద్దని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలు తూచా తప్పకుండా. నిన్న చూడండి అక్కడ రాజమండ్రిలో మరి కందులు దుర్గేష్ గారిని ఎంత ఇదిగా మన ఎమ్మెల్యే మన మంత్రి అని కూడా చూడుకోకుండా, అట్లాగే అన్నిసార్లు ఎమ్మెల్యే చేసినటువంటి బుచ్చి చౌదరి గారిని చూడండి, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని ఏ విధంగా మాట్లాడి ఎండలో ఎవరున్నారండి? 70 సంవత్సరాల్లో ఇన్ని ఉత్తమ అవార్డులు వచ్చినటువంటి ఏ మంత్రినైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక్కని చూపిండి. విశాల భావాలతో రాజ్యాన్ని వదిలేసి రాచరికాన్ని వదిలేసి గౌతమ బుద్ధుడిగా మారి ఇవాళ తైవాన్ కానించి బ్యాంకాక్ కానించి సింగపూర్ కానించి మలేషియా కానించి జర్మనీ కానించి జపాన్ దాకా ఎంత గొప్ప గౌతమ బుద్ధ దేవుడయ్యాడు. ఆయన ఫస్ట్ మహారాజాగా, ఆయనకి ఒక కులం ఉంటుంది కదా. అలాగే మా పవన్ కళ్యాణ్ ఇవాళ మా కులంలో పుట్టాడు. విశాల భావాలతో అన్ని కులాలకి మేలు చేద్దాం అనుకుంటున్నాడు. మా కులంలో ఇంత గొప్పోడు పుట్టాడు, మరో బ్రహ్మంగారు అనుకున్నాం, మరో సాయిబాబు అనుకున్నాం, మీరెందుకు ఆయనకి గౌరవంగా మద్దతు ఎవరు? ఏంటి ఆయన చేసిన తప్పేంటి చెప్పండి? ఒక్క తప్పు చెప్పండి పవన్ కళ్యాణ్, ఇదిగో ఈ తప్పు చేసావు నువ్వు అనేది. ఇది తిన్నాడు, ఇది 70 సంవత్సరాలుగా మీరు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ రోజు దామోదర సంజయ్ గారు ఇచ్చింది అమలు చేయడానికి మీరు ఎందుకు అమలు చేయించలేకపోతున్నారు? మీరెందుకు ఒక వనభోజనాలంటే అందరూ పిల్ల జల్ల పసిపిల్లలతో సహా వచ్చేస్తారే. ఇదే అర్హత ఉన్నటువంటి కాపు రిజర్వేషన్లు పొందడానికి అసెంబ్లీ ముట్టడికి రండి, తాలూకా ఆఫీస్ ముట్టడికి రండి, కలెక్టర్ ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడానికి ముట్టడికి రండి. ఎక్కడండి ప్రెస్ మీట్ పెడితే ఇదే కాపు సంఘాల వాళ్ళు పట్టుమని 10 మంది రారు, ప్రెస్ మీట్ ఇచ్చేసి మెమోరాండం ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోద్దా? ఎంత వెనకబడిపోయి ఉన్నాం. విద్యా విధానం పెరిగిందే ఇప్పుడు మనకి. ఈ పెరిగిన విద్యా విధానంలో మనకి రిజర్వేషన్లు గతంలో అమలు చేసినవి చాలా అత్యవసరమే. ఇంకోళ్ళు అంటారు ఇంత పరిచయాలు ఉండి కేంద్ర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా ఆయన మాట వింటున్నారు కదా, ఆయన మరి కాపు రిజర్వేషన్ అమలు చేయించవచ్చు కదా. సాధ్యాసాధ్యాలు గమనిస్తున్నారు. 100% ఆయన అవకాశం ఉంటే మాత్రం చేసి పెడతారు. చేసి పెట్టినా కానీ మళ్ళీ ఈ మీడియాలన్నీ కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని రాజ్యాధికారం ఆ రోజు రంగా గారిని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సాయిబులకి ఇచ్చాడు, మనకివ్వలా. అయినా కాపులందరూ బలోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నాం నాతో సహా. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రిజర్వేషన్ అనేది నేను ఇవ్వనని చెప్పాడు. అదే రెడ్లకి మనకు గొడవలు ఏమైనా ఉన్నాయా అని మన మహానాయకుడు ఒక ఆయన అడుగుతున్నాడు. ఎందుకు లేవండి? రంగా గారిని చంపింది ఎవరండి? జమ్మలమడుగు పులివెందుల చుట్టుపక్కల వాళ్ళండి. అప్పుడేమో ఎవరు లేరు, బద్వేలును జమ్మలమడుగు చుట్టుపక్కల వాళ్ళండి. వాళ్ళ ప్రమేయం లేదే హత్య జరుగుద్దండి. అప్పటి వరకు బాంబుల సంస్కృతి విజయవాడలో లేదండి. బాంబుల సంస్కృతి తీసుకొచ్చింది వాళ్ళును. మరి నరసరావుపేట మాజీ స్పీకరు కోడెల శివప్రసాద్ మరికొంతమంది, ఎంతమంది అండి? ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ మేము రాధామిత్రమండలి సభ్యులుగా ఇంకోటిగా అన్నీ మర్చిపోయి కులరహితంగా అభివృద్ధి చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు గారు ఏం చేశారు ఏంటి అనేది కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చెప్పి హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో చూడండి. ఇవాళ ఇంటర్నేషనల్ ఐటీ హబ్గా అంతకన్నా ఎక్కువగా డెవలప్ చేస్తారని చదివించుకున్న మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో బతుకుతున్నారు. విజయవాడ సిటీలోనే మా ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు గతంలోకి మళ్ళీ అక్కడ జరిగినట్టుగా ఇక్కడ జరుగుద్దేమోననే ఆశతో మేము అన్నీ మర్చిపోయి ఆయన చెప్పిన బాటలో నడుస్తున్నాం.
పవన్ కళ్యాణ్ అసలు మనం అనుకుంటాకుండా అక్కడెక్కడో విజయ్ గెలిస్తే విజయ్కి ఈయనకి పోటీ పెడతారు. సింగిల్ అంటే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా ఒకటండి. కొంతమందిలో ఉన్నారు. ఒకటండి, కొత్త పార్టీ. ఓకే, మంచి మాట అడిగారు. కొత్త పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ పార్టీ పెట్టారు. ఏమైంది పరిస్థితి? మరి ఇంకో ఆయన ఉన్నారు, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు. ఏమైంది? అట్లాగే బీఎస్పీ ఉంది, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి. ఏమైంది? ఇప్పుడు ఒక విప్లవం, ఒక ఉద్యమం లాగానో రావాలి. ఆ ఉద్యమంలో పుట్టిన పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి అస్సాంలో. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం గణ పరిషత్ అని విద్యార్థి సమాఖ్యాది గెలిచారు, ముఖ్యమంత్రులు అయ్యారు, అక్కడ పరిపాలించారు. అలాంటివి ఏది ఇక్కడ? 26 వచ్చే అవకాశం ఉందంటారా? 26 మందే ఉన్నా, 26 మందే గెలిచిన కర్ణాటకలో కుమారస్వామి గారు గవర్నర్, వాళ్ళ గౌడాస్ అందరూ కూడా మడ్డేరు, మడికేరి, మైసూరు ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా వాళ్ళే శాసించి గెలుస్తారు వాళ్ళు. ఆ పరిస్థితి వాళ్ళ విజయవాడలో ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉందా? వైఎస్ఆర్ కాపులు, బీజేపీ కాపులు, టీడీపీ కాపులు, జనసేన కాపులు, ఈ మధ్య కొత్తగా బీఎస్పీ కాపులు, వీళ్ళందరూ కాకోకుండా కాపు జాగృతి అని, కాపు ఐక్యత అనే కాపులు కూడా ఉన్నారు కొంతమంది. అయ్యో, కాపులు కూడా ఉన్నారు. మీరు మీ పార్టీ అధినాయకుల దృష్టిలో వారు అధినాయకులు కమ్మోళ్ళవని, రెడ్లవని వాళ్ళ మన్నలను పొందుతూ ప్రస్తుతం ఎలా పేరు నేను మా అంబటి రాంబాబు గారు కొంతమంది కాపులు జగన్ దగ్గర ఉన్నారు, అట్లా వాళ్ళ మన్నలను పొందుతూ ఆఖరిలో వచ్చి మనం కాపులరా బాబా, మీ ఇంటి పేరు ఎలవర్తి, నా పేరు తుంగల, నాకు ఓటేయరా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు జగన్. ఈ పరిస్థితులు పోవాలి. కులరహితమైన ఎమ్మెల్యే మనకు కావాలి. పవన్ కళ్యాణ్ లాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి వెనకాల ఉన్నోడికే మనం సపోర్ట్ చేయాలి అనే ఆలోచన మన కాపు జాతికి కలగదా అండి? అంటే ఇప్పుడు కాపు నాయకులు ఏమైనా విభేదించే అవకాశం ఉందంటారా? కాపులు అంటే ప్రజానీకం కూడా అందరూ కూడా ఏమైనా విభేదించే అవకాశం ఉందంటారా? మీరు చాలా